ఫ్రెండ్స్ వాళ్ళు చేసే రెసిపీ కారపు చెక్కలండి. ఒక 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకోవాలండి. నేను కేజీ బియ్యపిండి తీసుకున్నాను, స్టోర్ బియ్యం. శుభ్రంగా కడిగి ఆరపోసుకున్నాక మరపట్టించుకున్న బియ్యపిండి అండి కేజీ. ఒక 7 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు వేడి నెయ్యి వేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు, వేడి ఆయిల్, లేకపోతే పచ్చి అన్నపూస వేసుకొనైనా మనం కలుపుకోవచ్చండి. మనం పెసరపప్పు, సాల్టు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాక అవన్నీ వేసి అవన్నీ బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకున్నాక ఇలా చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి. ఉండలు మొత్తం అయిపోయాక పేపర్ వేసుకోవద్దండి, ఇలా టవల వేసుకోండి. పూరీ ప్రెస్ తీసుకొని ఆయిల్కి కవర్కి ఆయిల్ రాసుకొని ఇలా చెక్కలన్నీ ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ చెక్కలను వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్గా మనం ఒక్కళ్ళమే చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ.